నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. వివేక గారి హత్య కేసు, దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే సునీత గారు గత 6-7 ఏళ్లుగా ఫైట్ చేస్తూనే వస్తున్నారు, న్యాయం చేయండి అని చెప్పి. మరి ఈ రోజు ఎందుకు మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది అంటే, కీలక సూత్రధారి అయిన అవినాష్ రెడ్డిని విచారించి సరిగ్గా 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయ్యి ఈయన బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలన్నీ చెరిపేస్తున్నారు అని చెప్పి ఎన్నిసార్లు సునీత గారు చెప్పినా ఇప్పటికీ అవినాష్ని అరెస్ట్ చేయలేదు. దీనికన్నిటికీ కారణం అవినాష్ రెడ్డి అని చెప్పేసి అక్కడున్న ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడాను, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసేలా సునీత గారు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈయన్ని అరెస్ట్ చేయట్లేదు, పోలీసులకు ఎందుకు తెలియట్లేదు అని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మరి దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే వివేక గారు చనిపోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చినప్పటి నుండి ఆయన్ని కావాలనే చంపేశారు అధికారం కోసం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నమాట. ఇదే నేపథ్యంలో అందరినీ, ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వీళ్ళందరినీ విచారిస్తూ అవినాష్ రెడ్డిని కూడా విచారించి సరిగ్గా 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్ళ నుండి ఎన్నోసార్లు సునీత గారు ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో వీళ్ళే చేశారు, ఇవి ఆధారాలని చెప్తున్నప్పటికీ ఈ ఆధారాలు ఎందుకు సిబిఐ వాళ్ళకి తెలియట్లేదు, ఎందుకు అవినాష్ రెడ్డిని ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయట్లేదు? ఇదే అవినాష్ రెడ్డి, ఇందులో ఉన్న కొంతమంది నాయకులు ఈ రోజు హ్యాపీగా నాయకుల్లాగా చక్కగా కద్దరు బట్టలు వేసుకొని చలామణి అవుతూ పెత్తనం సాధిస్తున్నారు. మరి ఎందుకు వీళ్ళంతా బయట తిరగడానికి ఇంత స్వేచ్ఛ ఎవరు కల్పిస్తున్నారు వీళ్ళకి? చాలా కీలకమైన అంశం ప్రస్తావించారు మీరు. 2023 జనవరి 28వ తారీఖు రోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సూత్రధారిగా ఎవరు భావిస్తున్నారు, ఎందుకు భావిస్తున్నారు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం. 2019 మార్చి 15 మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు కాలం చేశారు అని చెప్పని ఉదయాన్నే మనం టీవీల్లో వార్తల్లో చూసాం. ఆయన గుండెపోటుతో మరణించారు అని చెప్పని టీవీలో ప్రసారమైంది. ఆ తర్వాత కొంతసేపటికి మెల్లమెల్లగా అది గుండెపోటు కాదు, ఆయన్ని హత్య చేశారు, ఆయన సొంత ఇంట్లోనే నరికి చంపారు అని చెప్పని వార్తలు వెలుగులోకి రావడం మొదలైంది. ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పని నేను చెప్పలా, సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారు అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షిలో మొట్టమొదటిగా ప్రసారం చేశారు. వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని చెప్పారు. కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉంది. అరే ఇదేంటి, ఆయన హత్యగావించబడ్డారంటున్నారు, మరి సాక్షులనేమో గుండెపోటు అని చెప్పని ప్రసారం చేశారు, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ఏమో గుండెపోటు అని చెప్పని మీడియాకి చెప్తా ఉన్నాడు. ఇలా ఎందుకని? వాళ్ళప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఏప్రిల్ 11వ తారీఖు అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మార్చి 15 ఈ సంఘటన జరిగింది. అంటే ఇంకొక 27 రోజుల్లో ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్న ఒక రాజకీయ పార్టీ తమ కుటుంబ సభ్యుడు హత్యగావింపబడితే సహజంగా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అటువంటి అవకాశం కళ్ళ ముందు ఉన్నా కూడా ఎందుకు వీళ్లే వాస్తవాన్ని వక్రీకరించే ప్రసారం చేశారని చెప్పని అందరికి కూడా కొంచెం అనుమానం కలిగింది. కానీ అది ఎప్పుడైతే హత్య అని చెప్పని అందరికి తెలిసిందో వెంటనే నాలుగు మడతేసి చూసారా మా చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో దారుణంగా నరికి చంపారు, ఆయన బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లోని చీడ్చుకొచ్చారు, గొడ్డలతో నరికారు, ఈ కమ్ముడి దగ్గర ఇట్లా పడేశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారని చెప్పని తానే అక్కడ ప్రత్యక్షంగా నిలబడి సంఘటన మొత్తాన్ని లైవ్ స్ట్రీమింగ్లో చూసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి చెప్పారు. మరుసటి రోజు వాళ్ళ సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు గారిని ఒక రక్త పిపాసుగా చిత్రీకరిస్తా ఆయన మార్ఫింగ్ ఫోటో పెట్టి ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారే కుట్రబన్ని ఈ హత్యను అమలు చేసినట్టుగా ప్రచురించారు. ఆ తర్వాత ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తల్లి విజయలక్ష్మి, ఆయన చెల్లెలు షర్మిల
వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో తమ చిన్నాయన్ని చంపించారు అని చెప్పని ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల్లో సానుభూతి రప్పించుకున్నారు. ఓట్ల వర్షం కురిసింది. ఆయనకి అధికారం దక్కింది. అధికారం దక్కిన తర్వాత సహజంగా అరే వాళ్ళ చిన్నాయన కదా చంపేయబడింది, చంద్రబాబు నాయుడు చంపించారని వీళ్ళు ఆరోపణ చేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఈయన అధికార బాధ్యతలు చేపట్టగానే ఆ కేసును లోతైన విచారణ జరిపించేసి అసలు బాధ్యులు ఎవరినో వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షలు పడేట్టు చేస్తారని ఆశించారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆ మిగిలిన పదవీ కాలంలో, ఎందుకంటే మార్చి 15 సంఘటన జరిగింది, అప్పటికే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. మే 23 లెక్కింపులో జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు. మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపట్టాడు. అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఆయన పాలనా హయాంలో ఒక సిట్ని నియమించి విచారణ జరిపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఆయన పాలనా హయాంలో విచారణ జరిపిస్తుంటే ఈలోగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి సహజంగా ఏం చేయాలి, ఎన్నికలకు ముందు ఈయన సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశాడు. సరే, ఈయన పదవి బాధ్యతలు చేపట్టగానే అయితే సిబిఐ విచారణ జరిపిస్తాడు, లేదనంటే ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులకి బలం చేకూరుస్తా ఇంకా సమర్థవంతమైన అధికారులను నియమించి చాలా వేగంగా విచారణ పూర్తి చేయిస్తాడని ఆశిస్తారు. కానీ ఈయన ఆశ్చర్యం కలిగించే విధంగా సీనియర్ ఐపీఎస్ అధికారుల స్థాయిలో ఉన్న విచారణని ఒక డిఎస్పీ స్థాయి అధికారికి కుదించాడు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు సూచనలతో ఈ హత్య జరిగిందని భావిస్తూ వస్తున్న కుటుంబ సభ్యులకు కూడా అనుమానాలు కలగటం మొదలైనవి. అప్పుడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఏమవుతుంది, నా మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకో కేసు అవుద్ది, నువ్వు ఈ కేసులో న్యాయం జరగాలని పట్టుబడితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అంటే కేసు విచారణ గురించి నువ్వు పట్టుబట్టొద్దు అని చెప్పని కేసు విచారణ నీరు గార్చుతున్నాము, దాన్నే కొనసాగించనివ్వు, నువ్వు ఈ విచారణ మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగాలి, సూత్రధారులు పాత్రధారులు వెలికి తీయబడాలి అని అంటే నువ్వు పెద్దగా చేయగలిగేది ఏం లేదు అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారిని హెచ్చరించిన మేరకు ఆమె ఇతని పాలనా హయాంలో ఈ కేసుకు న్యాయం జరగదని ఒక నిర్ధారణకు వచ్చి గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యి గౌరవ హైకోర్టు ఆదేశాలతో సిబిఐకి విచారణ అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ విచారణ మొదలుపెట్టిన తర్వాత కానీ సిబిఐ విచారణ మొదలుపెట్టే నాటికి జరిగిందేంటి, ఈ సంఘటన జరిగినప్పుడు ముందుగానే అక్కడ సహజమరణంగా చిత్రీకరిస్తూ ఫోరెన్సిక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ మొత్తం ట్యాంపర్ చేయడం మొదలుపెట్టారు. రక్తపు మడుగులన్నీ కడిగిచ్చేశారు, ఆయన బాడీకి కుట్లేశారు, కట్లు కట్టారు, దాన్ని సహజమరణంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్ సునీత గారు పట్టుబట్టి పోస్ట్ మార్టం చేయించిన మేరకు అది హత్య అని చెప్పి నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన తర్వాత విచారణ నీరుగార్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి అనుమానాలు ప్రబలటం మొదలైంది. అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అవినాష్ రెడ్డి తండ్రి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళు సిబిఐ విచారణలో తేడతలమైంది ఏంటి అంటే అక్కడ సాక్ష్యాలు వీళ్ళే చెరిపేశారు, రక్తపు మడుగులన్నీ వీళ్ళే కడిగేశారు. అక్కడ వీడియో షూట్ చేసుకుంటున్న సిఐ శంకరయ్యని ఇది హత్య అని చెప్తే నేను చంపేస్తామని బెదిరించారని చెప్పని అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. వాస్తవంగా ఈ హత్య జరిగిన తరంలో ప్రభుత్వం అతను సస్పెండ్ చేసింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ జగన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే అతను సస్పెన్షన్ రివోక్ చేసేసి అతనికి ప్రమోషన్ ఇచ్చారు. దాంతో కుల్లం అర్థమైపోయింది ప్రజలకి అసలు సూత్రధారులు ఎవరు, ఈ హత్యకి బాధ్యులు ఎవరు, చేసిన వ్యక్తులు ఎవరు అనేది కూడా సిబిఐ ద్వారా వెలుగులోకి రావటం మొదలైంది. అప్పుడు అదే కేసులో అక్యూజ్డ్గా ఉన్న దస్తగిరి అతను సిబిఐకి అప్రూవర్గా మారాడు. అతను పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరెవరము, ఈ హత్య చేయడానికి మాకు ఎంత డబ్బు ఆఫర్ చేశారు, అందులో నాకు వ్యక్తిగతంగా ఎంత ఇస్తానన్నారు, అందులో నాకు అడ్వాన్స్గా ఎంత ఇచ్చారు అనే వాస్తవాలు అతనే స్వయంగా మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పాడు. అక్కడితోటి ఈ వైఎస్ అవినాష్ రెడ్డి
నాటి నేటి కడప ఎంపీ, వాళ్ళ నాయన వైఎస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి ప్రమేయం నిర్ధారణ అయింది. అవును. అలా నిర్ధారణ జరిగిన తర్వాత కూడా 2019 మార్చి 15 హత్య జరిగితే 2023 జనవరి 28 నేటికి సరిగ్గా 3 సంవత్సరాల నాడు, అంటే హత్య జరిగిన 4వ సంవత్సరంలో అప్పుడు అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలిచింది. విచారణకు పిలిచిన తర్వాత కూడా అతనికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారాలు, కాల్ రికార్డ్స్తో సహా, అలాగే గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానంతో హత్యకు ముందు ఈ సూత్రధారులు పాతదారులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ టైంలో ఎంతసేపు సమావేశం జరిపారు, హత్య జరిగిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ కలిశారు, హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి నుంచి ఎవరెవరికి ఏ టైంలో ఫోన్ కాల్స్ వెళ్ళాయి, ఏ టైంలో ఎంతసేపు అతను ఏ నెంబర్తో సంభాషించాడు అనే స్పష్టమైన సాక్ష్యాధారాలు మొత్తం ఎదురుపెట్టి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత అప్పటికి ఈ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం, కడప పార్లమెంటు టికెట్ వివేకానంద రెడ్డి గారు శర్మ గారికి ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో తమకి టికెట్ లేకుండా ఎక్కడ పోద్దనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడ్డట్టుగా ఒక అంచనాకి సిబిఐ రావడం జరిగింది. అటువంటి స్థితిలో 1-2 సార్లు ఇతను విచారించిన తర్వాత ఇతన్ని ఇంక అరెస్టు చేస్తారు అనుకుంటున్నప్పుడు సిబిఐ విచారణకి నోటీస్ ఇచ్చి పిలిస్తే విచారణకి వస్తున్నాను అని చెప్పి లాస్ట్ మినిట్లో స్కిప్ చేసేసి అతను హైదరాబాద్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంటే వెంబడించిన సిబిఐ బృందానికి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఒక హంగామా సృష్టించారు. వాళ్ళ అమ్మకి గుండె జబ్బు వచ్చినట్టు, ఆమెను పరామర్శించడానికి ఆ హాస్పిటల్ అవినాష్ రెడ్డి వెళ్ళినట్టు, అక్కడ వందలాది మంది పులివెందుల నుంచి వాళ్ళ అనుచరులను సమీకరించి వాళ్ళ చేత సిబిఐ అధికారులని బాహాటంగా హెచ్చరికలు చేయించారు. సిబిఐ అధికారులు ఇక్కడికి వస్తే వాళ్ళ అంతు తేలుస్తాం, వాళ్ళని నరికేస్తాం, పొడి చేస్తామని చెప్పని. అంటే దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐని బెదిరించి ధిక్కరించే స్థాయి సాహసానికి వాళ్ళు ఒడిగట్టగలిగారు. సరే, ఒడిగట్టారు. చివరికి కోర్టుకు వెళ్ళారు. ఇష్యూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇతనికి హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది సిబిఐకి, ఇతన్ని మీరు అరెస్ట్ చేసుకోండి, కానీ వెంటనే 5 లక్షల పూచీకత్తు మీద అతను విడుదల చేసేసేయండి, బెయిల్ ఇచ్చేసేయండి. ఈ ఆర్డరు, ఈ ప్రొసీడింగ్ చూసి సుప్రీంకోర్టు విస్తుపోయింది. ఇలాంటి ఉత్తర్వులు కూడా ఇస్తారా? ఒక హత్య కేసు విచారణ అక్యూజ్డ్ని ఇలా అరెస్ట్ చేసి అలా పంపించేయండి అని చెప్పని. అంటే ఇక్కడ వ్యవస్థలు ఎంతగా కాంప్రమైజ్ అయినాయి, కొల్యూడ్ అయ్యాయి అనేది అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలో రేపు మార్చి 15 నాటికి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. డాక్టర్ సునీత గారు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నారు. విచారణలో ఇంకా వెలికి తీయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చాలా మంది ప్రమేయం నిర్ధారణ కావాల్సి ఉంది. విచారణ ముగించేసినట్టుగా కనుక భావించిన పక్షంలో అసలు సిసలు సూత్రధారుల ప్రమేయం నిర్ధారణ కాకుండానే వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణవుతారు. ఇంతటి స్థాయి ఉన్న వ్యక్తినే ఇంత దారుణంగా హత్య చేసిన వ్యక్తుల ప్రమేయం స్పష్టంగా నిర్ధారణ కావాల్సి ఉన్న నేపథ్యంలో అసలు కోణాల్లో ఈ అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఇంకా విచారణ జరపాల్సింది అని చెప్పని 7 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తున్న సందర్భంలో కూడా విచారణ కొనసాగించాలా, విచారణ ముగించాలా, విచారణ ఇక్కడి నుంచి ఇంకా ఏ అంశాల్లో విచారణ కొనసాగించాల్సి ఉంది అన్న అంశమే ఇంకా విచారణ జరుగుతూ ఉంది. అంటే ఈ విచారణ ఎప్పటికీ ఒక కొలిక్కి రావాలి, ఎప్పటికీ సూత్రధారుల ప్రమేయం నిర్ధారణ కావాలి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది? చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పని మనం చాలా గొప్ప స్లోగన్స్ ఇచ్చుకుంటాం. కానీ వాస్తవ రూపంగా చట్టం ముందు న్యాయం ముందు డబ్బు, అధికారం, హోదా, పరపతి ఉన్న వాళ్ళకి, అంగబలం, అర్ధబలం ఉన్న వాళ్ళకి ఒక రకమైన న్యాయం దక్కుతుంది, సామాన్యుడి విషయంలో ఇంకొక రకమైన న్యాయం దక్కుతుంది అనేది నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంతటి హై ప్రొఫైల్డ్ కేసు స్పష్టమైన సాక్ష్యాధారాల కళ ముందు కనిపిస్తుంటే సిబిఐ అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాత కూడా ఇప్పటికీ చాలా ప్రశ్నలు అపరిష్కృతంగానే ఉండిపోవటం అనేది సిబిఐ లాంటి దేశ అత్యున్నత విచారణా సంస్థ ఇంటిగ్రిటీకి ప్రశ్నార్థకంగా నిలుపుతుంది. అలాగే న్యాయస్థానాల ఇంటిగ్రిటీని కూడా ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉంది. ప్రజలకి చట్టం పట్ల, న్యాయం పట్ల నమ్మకం ఉండాలి అని అంటే ఎంతటి పెద్ద వ్యక్తులు, ఎంత పెద్ద నేరంలో భాగస్వాములు అయినా సరే వాళ్ళని కూడా దోషులుగా చట్టం ముందు నిలబెట్టినాడే, వాళ్ళు చేసిన తప్పుకి శిక్షలు ఖరారు చేసిన నాడే
సామాన్యుడికి చట్టం పట్ల నమ్మకం కలుగుద్ది తప్ప, లేదు అనంటే సామాన్యుడికి దగ్గర ప్రదర్శించిన కాఠిన్యం పెద్దవాడి దగ్గరకు వచ్చేటప్పటికి వ్యవస్థలు దాసోహం అంటాయి అన్న భావన సామాన్యుడిలో కలిగితే అంతిమంగా రాజ్యం పట్ల, వ్యవస్థల పట్ల, పాలన పట్ల, చట్టాల పట్ల సామాన్యుడు తన గౌరవ మర్యాదలు కోల్పోతాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.